నేటి బాలలే భావి భారత పౌరులని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అన్నారు. బుధవారం ఏలూరులోని జిల్లా ప్రాంగణంలో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో బాలల స్నేహపూర్వక న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బాలలు విద్యార్థి దశ నుండే చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన హితవు పలికారు. బాలలకు అవసరమైన పక్షంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. సదస్సులో సిడబ్ల్యూసి ఇన్ఛార్జి చైర్మన్ పి వెంకటేశ్వరరావు, న్యాయవాది పి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. న్యాయ సేవా సదన్ ఏలూరులో 9th క్లాసు మరియు 10th క్లాస్ స్టూడెంట్స్కి నల్సా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ స్కీమ్ 2024 సంబంధించి ఆ స్కీమ్లో వాళ్ళకి సంబంధించి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ స్కీమ్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, ఆ స్కీమ్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది వివరించడం జరిగింది. అలాగే ఆ స్కీమ్లో ఎల్ఎస్యుఎం, ఎల్ఎస్యుసి, డిజేబుల్ చిల్డ్రన్కి, మామూలు చిల్డ్రన్కి అందరికీ కలిపి కాంప్రహెన్సివ్గా ఉన్న యొక్క బెనిఫిట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రీ యాక్సెస్ టు జస్టిస్, అదేవిధంగా కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ ఎలా ఉంటుంది, రిట్ జ్యూరిస్డిక్షన్ హానరబుల్ సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి ఎట్లా ఉంటుంది, ఏమేమి రిట్స్ ఇష్యూ చేస్తారు, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ అప్లైడ్ జ్యూరిస్డిక్షన్ ఏమిటి అనేది వివరించడం జరిగింది. తదుపరి వాట్ ఈజ్ సివిల్ నేచర్ అండ్ వాట్ ఈజ్ క్రిమినల్ నేచర్ ఆఫ్ కేసెస్, అదేవిధంగా లేటెస్ట్ కేసుల సుప్రీంకోర్టు వారిది ఇమ్రాన్ ప్రతాప్ గర్హి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్లో సుప్రీంకోర్టు ఏం మాట్లాడారు, సెక్షన్ 173 క్లాజ్ 3 ఆఫ్ బిఎన్ఎస్ఎస్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి విత్ ది పర్మిషన్ ఆఫ్ కన్సర్న్ డిఎస్పీ వితిన్ 14 days అనే విషయాన్ని వాళ్ళకి వివరించడం జరిగింది. సో కాగ్నిబుల్ అఫెన్సెస్లో ప్రైమా ఫేసీ కేసు ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత పోలీసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అనే అంశాన్ని ఆ సంబంధిత కేసులో ఇమ్రాన్ ప్రతాప్ గర్హి అనే కేసులో ఏమేమి డైరెక్షన్స్ ఇచ్చారో పోలీసు వారికి గౌరవ సుప్రీంకోర్టు వారు అవన్నీ కూడా వివరించడం జరిగింది. ఈ యొక్క అవగాహన సదస్సు పెడతానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ 9-10 తరగతుల పిల్లలు కూడా ఈ యొక్క న్యాయ సహాయం పట్ల ఈ యొక్క లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ సెక్షన్ 12 ఎవరైతే అర్హులు ఉన్నారో ఉచితంగా న్యాయ సహాయం పొందుకోవడానికి వీళ్ళకి అవగాహన కల్పిస్తే రేపొద్దున సమాజంలో వాళ్ళకి లీగల్ అవేర్నెస్, చట్టాల పట్ల అవగాహన, ఏ చట్టం ద్వారా ఇటువంటి బెనిఫిట్ ఉంటుంది, ఉచిత న్యాయ సహాయాలు ఎవరెవరికి అర్హులు, ఇవన్నీ తెలియపరిస్తే రేపొద్దున వాళ్ళు సమాజంలో బాధ్యతంగా పెరుగుతారని, బాధ్యత కలిగి మరి అనేకులకి వీళ్ళు డిస్సెమినేట్ చేస్తారని, ఈ యొక్క ఫ్రీ లీగల్ ఎయిడ్ అనే విషయాన్ని అనేకుల దృష్టికి తీసుకెళ్తారు అని, అదేవిధంగా జాగృతి స్కీమ్ సంబంధించి కూడా వాళ్ళకి డిస్సెమినేట్ చేయటం, ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.